జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఉంటే 26 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఈసారి మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్ల పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో పీడీపీ ఉంది. మరోవైపు జమ్మూలో బీజేపీ లెక్కలు తప్పాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, 377 ఆర్టికల్ రద్దు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తప్పించి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్క మూకుమ్మడిగా ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఇది బీజేపీ వ్యతిరేక ఓటుగా మనం పరిగణించాల్సి ఉంది. బీజేపీతో అంటగాసినటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని కూడా ప్రజలు ఈసారి వ్యతిరేకించారు. గతంలో అధికారాన్ని పంచుకొని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో ప్రజలు తిరస్కరించారు. కేవలం 5 స్థానాలకు 6 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంది. స్వయంగా మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా కూడా తాను పోటీ చేసినటువంటి స్థానం నుంచి పోటీ చేసే స్థానం నుంచి ఓడిపోయేందుకు దాదాపు ఓటమిని అంగీకరించినట్టుగా అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో ఇది వాస్తవానికి మెహబూబా ముఫ్తీ కూడా అదే స్థానం నుంచి 1999లో రాజకీయ ఆరంగేట్రం చేసి రాజకీయాల్లో ప్రవేశించింది, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆమె కుమార్తె రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు తిరస్కరించారు. ఇది ఖచ్చితంగా బీజేపీతో కంటకాసినటువంటి పార్టీలను ప్రజలు తిరస్కరించారని ఒక సందేశం ఇచ్చినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం.